హాయ్ నమస్తే ఫ్రెండ్స్. పెద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్. ఆ రోజు మధ్యాహ్నం పూనా నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అందులో తల్లికి జబ్బుగా ఉందని, డాక్టర్ టైఫాయిడ్ అని తేల్చాడని, కూతుర్ని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరుతూ మిస్టర్ జోషి ఇచ్చారు టెలిగ్రామ్. ఆ టెలిగ్రామ్ చూడగానే మిస్ జోషి బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది. వెళ్ళిపోతావా? నీరసంగా అడిగింది లావణ్య. ఏం చేయను, నాకైతే వెళ్ళాలని లేదు, తప్పదు మరి అంది మిస్ జోషి. నిజంగా ఆ అమ్మాయికి వెళ్ళాలని లేనే లేదు. ఈ కుటుంబంలో జరుగుతున్న నాటకం మంచి రసకందాయంలా ఉంది. ముందు ఏం జరుగుతుందోననే కుతూహలం మిస్ జోషికి చెక్కిలి గింతలు పెట్టినట్టుగా ఉంది. ఇదేదో శాంతం చూస్తే గాని తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి రానని ఇప్పుడప్పుడే ఇక్కడి నుంచి రానని వాళ్ళకు ఉత్తరం రాసింది. తల్లి అనుమతి ఇస్తూ జవాబు రాసింది కూడా. కానీ ఇంతలో ఇలా అయింది. ఆట మంచి పట్టులో ఉండగా తప్పనిసరిగా లేచి వెళ్లాల్సి వచ్చిన పేకాటకుని మనసులా ఉంది మిస్ జోషి మనసు. లావణ్య స్నేహితురాల్ని పంపడానికి స్టేషన్కి వచ్చింది. మిస్ జోషి రైల్లో కాలు పెట్టే ముందు వెనక్కు తిరిగి, లావణ్య, ఎప్పటికప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఉత్తరం రాస్తావుగా అంది. ఆ అమ్మాయి అలా అడగడం అది 4వోసారి. తప్పకుండా వ్రాయకుండా ఉండగలనా నేను? నీరసంగా అంది లావణ్య. మిస్ జోషి ఇలా వెళ్ళిపోవాల్సి రావడంతో తనకి ఉన్న ఈ కాస్త అండ కూడా విరిగి నేల కూలినట్టుగా ఉంది. ట్రైన్ కదిలింది. మిస్ జోషి జేబురుమాలు ఊపుతూ క్రమంగా దూరమైపోయింది. లావణ్యకి భరించలేనంత ఒంటరితనంతో పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళ నిండా నీళ్లు తిరగటంతో స్టేషన్లో ఉన్న లైట్లు, మనుషులు నీటి పొరకు అడ్డంగా మసకగా కనిపించసాగారు. ఇంటికి వెళ్ళాలని అసలు అనిపించడం లేదు. ఇల్లు గుర్తుకొస్తే అదో భయంకరమైన గుహలా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ఆ భయంకరమైన గుహ మినహా తనకి ఇంకెక్కడా చోటు లేదు. లావణ్య జేబురుమాలు తీసి అందులోకి చీదుతూ మెల్లగా నడవసాగింది. కాళ్ళు రెండు తిరుగుతున్నాయి. కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద ఈ రాత్రంతా నిలబడి ఇలా జాగరణైనా చేస్తాం కానీ ససమేర ఆ ఇంటికి మాత్రం నడవమని మొండికేస్తున్నాయి. దిగులుతో నిండిన చూపులతో, భారమైన మనసుతో అడుగు తీసి అడుగు అతి ప్రయాసం మీద వేస్తున్నట్టు నడుస్తున్న లావణ్యకి వెనక నుంచి ఎవరో దగ్గరగా వస్తూ హలో అని పలకరించడం వినిపించింది. సుపరిచితమైన ఆ కంఠధ్వని వినగానే గిరుక్కున వెనక్కి తిరిగింది. ఎదురుగా జేమ్స్ నిలబడి ఉన్నాడు. లావణ్య క్షణంసేపు తన కళ్ళని తానే నమ్మలేనట్టు సంభ్రమాశ్చర్యాలతో అలాగే చూడసాగింది. అతని పెదవుల మీద అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది. సారీ, భయపెట్టానా? లేదని స్పష్టంగా తెలిసి కూడా అమాయకత్వం నటిస్తూ అడిగాడు. భయమా? నన్నా? మీరా? లావణ్య ఫకాలను నవ్వింది. ఫక్కుమన్న ఆ నవ్వులో క్షణం క్రితం ఆవరించుకున్న దిగులు, ఒంటరితనం చిత్రంగా చెల్లాచెదరైపోయినాయి. మీ కళ్ళల్లో నీళ్లు అనుమానంగా చూశాడు. మిమ్మల్ని చూసిన ఆనంద భాష్పాలు వెంటనే అనేసి జేబురుమాలతో గట్టిగా తుడిచేసుకుంది. చంద్రం టై సర్దుకున్నాడు. అన్యాయం సుమా, నేను కనిపించకముందే నేను ఒక ఫ్రెండ్ని పంపటానికి వచ్చాను, మధ్యలోనే అనేసింది. చూశారా? మరి పలకరించలేదేం? నేను కూడా ఒక స్నేహితుడిని రైలు ఎక్కించడానికి వచ్చాను. నా వెంట ఉన్నవారు మిమ్మల్ని, మీ వెంట ఉన్నవారు నన్ను చూడడం ఇష్టం లేక. భలేవారే మీరు. చూస్తే మాత్రం ఏమవుతుందట? ఇద్దరూ కలిసి నడవసాగారు. ఏమిటి విశేషాలు? ఎలా ఉన్నారు? కుశల ప్రశ్నలు వేస్తున్నట్టుగా అడిగాడు చంద్రం. లావణ్య దీర్ఘంగా నిట్టూర్చింది. విశేషాల? మా ఇల్లే ఒక పెద్ద విశేషం అయిపోయింది. నా జీవితం మరీను. ఇక నన్ను చూసిన వాళ్ళెవరు నాకు దిగులుందంటే నమ్మరు. అది నా దురదృష్టం. జేమ్స్, అమ్మయ్య, నువ్వు కనిపించి నన్ను రక్షించావు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. చంద్రం నవ్వాడు. నవ్వుతున్నావా? ఎందుకు? ఒకసారి నువ్వు, ఇందులో ఏది నిజంగా నాకు వర్తిస్తుందా అని. ఓ అదా? లావణ్య తల తిప్పి మెరుపులాంటి చూపు విసిరి నవ్వేసింది. ఇద్దరూ బయటకొచ్చారు. ఇప్పుడిక ఏమిటి కార్యక్రమం? అడిగాడు అతను. ఏముంది, ఇంటికి వెళ్ళడమే దిగులుగా వచ్చింది జవాబు. క్షణంసేపు చుట్టూ చూసిన లావణ్య జేమ్స్ అంటూ అతని వైపు తిరిగింది. ఏమిటి అన్నాడతను కూడా లావణ్య వైపు తిరుగుతూ. నీకేమైనా పనుందా?
నాకు ఇప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. నాకేం పని లేదు. మిమ్మల్ని పంపాలని నాకు అనిపించడం లేదు. నాతో కలిసి అలా 4 గజాలు నడిస్తే ఈ పక్కకు నాకు తెలిసిన ఒక మంచి హోటల్ ఉంది. అక్కడ కాఫీ తాగుతూ కాసేపు కూర్చోవచ్చు. లావణ్య ముఖం ప్రసన్నమైంది. అంగీకారం సూచిస్తూ వెంటనే తల తిప్పబోయి అంతలోనే బుంగమూతి పెట్టి ఊహు నేను రాను అంది. అదేం, ఎందుకని అర్థం కానట్టు చూశాడు. జేమ్స్, నేను నీ అంత తెలివిగల దాన్ని కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ నువ్వు అనుకున్నంత సిగ్గుమాలిన దాన్ని మాత్రం కాదు. నువ్వు ఈ సంగతి తెలుసుకోవాలి లావణ్య. లేకపోతే ఏమిటి చెప్పు? నేను ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాను, ఎన్నిసార్లు నీతో కాఫీ టిఫిన్లు సేవించాను, ఎన్నిసార్లు డిన్నర్లు లంచ్లు ఆరగించాను. నిజం చెప్పు, ఒక్కసారైనా మా ఇంటికి వచ్చావా? నిష్ఠూరంగా చూసింది. చంద్రన్ చప్పున దృష్టిని ఏదో ఆకర్షించినట్టు ముఖం తిప్పుకుని దూరంగా చూడసాగాడు. అతని చెంపల్లో వెచ్చటి రక్తం వేగంగా ప్రవహించడం లావణ్యకి తెలియదు. అతను వెతకబోయిన తీగని తను తీసి అతని చేతికి అందిస్తున్నట్టుగా కూడా లావణ్య ఎరగదు. చంద్రం గుండెల్లో క్షణంలో సగంసేపు ఉవ్వెత్తున లేచిపడిన ఉద్విగ్నపు కెరటం గొంతులోకి తన్నుకొచ్చింది. ఒక్కసారి గుటక మింగటంలో దాన్ని దిగమింగేశాడు. అతను మళ్ళీ లావణ్య వైపు తిరిగేసరికి అతని ముఖం ప్రసన్నంగా, చిరునవ్వు నిష్కల్మషంగా ఉంది. ఈసారి నువ్వు పిలిచి చూడు, తప్పకుండా వస్తాను. నిజంగానే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మన స్నేహం మీద నమ్మకం కుదిరింది. లావణ్య దెబ్బతిన్నట్టు చూసింది. అంటే ఇదివరకు లేదా? నువ్వు నమ్మినంత సులభంగా నేను మనుషుల్ని నమ్మను లావణ్య. అది నా వృత్తి లక్షణం. మంచివాడివే. ఇలా ప్రతిదానికి అనుమానపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోదు. సరే గాని ఇంతకీ ఎప్పుడొస్తావో చెప్పు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. కానీ ఒక్క షరతు. మళ్ళీ మధ్యలో అదేమిటి? అది అది చంద్రన్ చెప్పలేనట్టు మెడ మీద గోక్కున్నాడు. ఇబ్బందిగా చూశాడు. చెప్పు, పర్వాలేదులే. ఏమిటది? నేను నేను మీ నాన్నగారి ఇంటిలో ఉండగా మాత్రం రాను. చచ్చాంపో. ఆయన గుండె జబ్బు మనిషి. కాలు గడప దాటి బయట పెట్టరే మరి. ఎవరైనా ఉంటే నాకేమిటో ఇబ్బందిగా, మొహమాటంగా ఉంటుంది. మొహమాట పడుతున్నట్టు చెప్పాడు. నీకు అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా నేను చూస్తానుగా. ఆయన ఇంటిలో ఉన్న లేని మనిషితోనే జమ. విశ్రాంతి పేరుతో రోజుకి 3 వంతులు కళ్ళు మూసుకుని పడుకునే ఉంటారు. నువ్వు వచ్చినట్టు నేను చెబితే తప్ప ఆయనకి తెలియనే తెలియదు. గది తలుపులు కూడా ఎప్పుడూ దగ్గరగా వేసి ఉంటాయి. అవసరం అయితే తప్ప అవి తెరవరెవ్వరు. వచ్చి చూడు, నేను ఎలాంటి శ్మశానంలో బతుకుతున్నానో నీకే తెలుస్తుంది. సరే చూద్దాం. అరే, మనం ఇక్కడే నిలబడి మాట్లాడుకుంటున్నాం, ఇక వెడదామా అన్నాడు. ఉండు, ఇప్పుడే 1 నిమిషం డ్రైవర్తో చెప్పి వస్తాను అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, డ్రైవర్, మన వెంటే ఎందుకు? కారు ఇంటికి పంపిస్తాను. మనం ఏ ట్యాక్సీలోనైనా వెళ్దాం. నీకేమైనా అభ్యంతరమా అంది. చంద్రం లేదన్నట్టు తల తిప్పాడు. లావణ్య కార్ పార్క్ చేసి ఉన్న చోటుకొచ్చింది. అప్పటికే లావణ్య రావటం చూసిన డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఓహో, నేను ఇప్పుడు ఇంటికి రావడం లేదు. ఒక ఫ్రెండ్తో వెళ్ళానని, ఆలస్యంగా వస్తానని నాన్నగారితో చెప్పు. నువ్వు కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇదిగో చూడు, గౌరమ్మని ముందు హాల్లో తలుపు దగ్గరగా పడుకోమని చెప్పు. నేను పిలవగానే పలుకుతుంది. డ్రైవర్ నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు. లావణ్య అప్పటికే వెనక్కి తిరిగి చంద్రం వైపు వెళ్ళిపోయింది. చంద్రం ట్యాక్సీ పిలిచాడు. ఇద్దరూ అందులో ఎక్కారు. డ్రైవర్ చూస్తుండగానే ట్యాక్సీ కదిలిపోయింది. సుమారు 4 గంటల అనంతరం చంద్రం, లావణ్య ఇద్దరూ హైదరాబాదులో అత్యంత ప్రసిద్ధమైన నైట్ క్లబ్ లోపల నుంచి యువతలకు అడుగుపెట్టారు. క్లబ్ ఆవరణలో తళతళలాడుతూ బారులు తీర్చినట్టు ఇంకా చాలా కార్లు నిలిచి ఉన్నాయి. లోపల నుంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఫారెన్ మ్యూజిక్ వినిపిస్తోంది. మసక వెన్నెల జగమంతా వ్యాపించి ఈ బ్రతుకే ఒక మాయ అనే వేదాంతం పుట్టిస్తోంది. చంద్రం లావణ్య ట్యాక్సీలో ఇంటి వరకు తీసుకొచ్చి దించాడు. ట్యాక్సీ ఆగగానే లావణ్య చంద్రం వైపు తిరుగుతూ అంది, జేమ్స్, కృతజ్ఞత ఆడంబరంగా చెప్పడం నాకు రాదు. ఈరోజు నువ్వు కనిపించకపోతే నేనేమై ఉండేదాన్నో తెలీదు. మళ్ళీ ఈ ఇంటికి ఎలాంటి చికాకు లేకుండా రాగల శక్తినిచ్చావు. థ్యాంక్స్. చంద్రానికి లావణ్య మాటలు అర్థం కాలేదు. క్షణంసేపు ఆ ముఖంలోకి తదేకంగా చూశాడు.
లావణ్య కళ్ళు నక్షత్రాల తళతళలాడుతూ కాంతి లేనుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తం మీద ఆనందంగా ఉన్న మనిషి తను ఒక్కతే అన్నట్టుగా ఉంది. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. లావణ్య దిగింది. డోరు వేయబోయే ముందు వంగి మళ్ళీ అడిగింది. నేను వీలు చూసుకుని ఫోన్ చేస్తాను. రావడం మర్చిపోవుగా? మర్చిపోను. ఈసారి మనిద్దరం కలిస్తే అది మా ఇంట్లోనే. అలాగే వాగ్దానం ఇస్తున్నట్టుగా అన్నాడు. లావణ్య పరుగులాట నడకతో వెళ్ళిపోయింది. చంద్రం టాక్సీలోంచి దిగాడు. అర్ధరాత్రి అవుతూ ఉండడం వల్ల ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అన్ని ఇళ్ళు లైట్లు తీసేసి గాఢ నిద్రలో సొమ్మసిల్లి పడుకుని ఉన్నట్లుగా ఉన్నాయి. టాక్సీ ఆగిన చోట గుల్మొహర్ చెట్టు ఉంది. దాని నీడల చుట్టూ చక్కగా పరుచుకుని ఉన్నాయి. వీధి లైటు కాంతి ముఖం మీద పడుతూ ఉండడంతో చంద్రం నీడలోకి జరిగి నిలబడ్డాడు. జేబులో నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. ఎదురుగా వేణుగోపాలరావు గారి ఇల్లు. 2 అంతస్తుల భవనం టీవీగా బలంగా నిలబడి ఉంది. ఇదివరకు లేదు, కానీ ఇప్పుడు ఇలాంటి భవనాలు చూస్తే అతనికి చిత్రమైన అనుభూతి కలుగుతోంది. ఇలాంటి బిల్డింగ్స్ వైపు కళ్ళెత్తి చూస్తే అవి నన్ను వశపరచుకోగలవా అన్న కవ్విస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేడ పైభాగంలో కుడివైపు లావణ్య గదికి ఆపోలు లైట్ వెలిగింది. లావణ్య ఇంత పొద్దుపోయి ఇంటికొచ్చింది. తండ్రి ఏమీ అనడా? వయసులో ఉన్న పిల్లని ఇలా వదిలేసి ఊరుకోవడం మంచిదేనా? ఆయనకి లావణ్య ఎలా తిరిగినా ఏం చేసినా పట్టదా? లావణ్యకి ఈ రాత్రి ఇంటికి రావటం ఇష్టమే లేదు. మాటల మధ్యలో 2-3 సార్లు నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అంది. తను ఆ మాటలు విననట్టే ఊరుకున్నాడు. చివరికి హోటల్లో నుంచి బయటకు వచ్చేస్తుంటే స్పష్టంగా అనేసింది. జేమ్స్, ఇంత పొద్దుపోయింది. నేను ఇంటికి వెళ్ళకపోతే మాత్రం ఏమి? నీ గదికి వెడదాం. ఏ చదరంగమో కార్డ్సో ముందు పెట్టుకుని కూర్చుంటే రాత్రి ఇట్టే తెల్లారిపోతుంది. సారీ లావణ్య, నాకు పనుంది. లేకపోతే నేను నిన్ను లాక్కుని వెళ్ళేవాడిని. ఇంత అర్ధరాత్రి వేళ ఇప్పుడేం పని బాబు? గునుస్తున్నట్లుగా అంది. నా పనంతా రాత్రిపూటేగా. పగలు చచ్చిపోయి రాత్రివేళ బ్రతికే మనిషిని నేను. లావణ్య చురుగ్గా చూసింది. అర్థమైనట్టే నవ్వేసింది. లావణ్య పక్కన ఉంటే టైం రెక్కల గుర్రంలో పడిగెడుతుంది. చంద్రం మరోసారి తలెత్తి చూశాడు. లావణ్య గదిలో దీపం ఆరిపోయింది. మస్క వెన్నెల్లో ఎత్తుగా ఠీవిగా బలంగా నిలబడి ఉన్న ఆ భవనం చంద్రాన్ని పలకరిస్తున్నట్టుగా అనిపించింది. గురువారం రాత్రికి సరిగ్గా ఈ సమయానికి ఈ ఇల్లు సర్వస్వం దోచుకోబడుతోంది. ఈ లోపల వీలైనంత ఎక్కువగా బ్యాంకులో ఉన్న నగ నట్ర లావణ్య ఇంట్లో పెట్టేలా చేయాలి. దానికి ఒకటే మార్గం. ఆ బ్యాంక్ దివాలా తీస్తుందనే పుకారుతో లావణ్యని హడలగొట్టడం. మళ్ళీ గురువారం ఈ సమయానికి చంద్రన్ చేతిలో ఉన్న సిగరెట్ గట్టిగా పీల్చాడు. అతని నరంలోనూ ఏదో కంపం. ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతే. ఇలాంటి పని మొదలుపెట్టి అది ముగించే వరకు అతనికి పులినోట్లో తలదూర్చి బయటకు తీసినట్టే ఉంటుంది. యాంత్రికంగా నడుస్తాడు. మనసుకి అనుభూతి అనేదే ఉండదు. ఒంటి నిండా చెమటలు దిగకారుతూ ఉంటాయి. దంతాలు దగ్గరగా వచ్చి కటకటలాడతాయి. శరీరం యావత్తు సాగలాగిన తీగలా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మరో అవతారం ఎత్తి చాలించినట్టుంటుంది. వేణుగోపాలరావు గారి ఇల్లు ఫలానా రోజున పూర్తి చేయాలి అన్న ఆదేశం అతని చేతికి అందినప్పుడే ఎలాగో అనిపించింది. అంతా సవ్యంగా జరిగితే పర్వాలేదు, కానీ ఏదైనా వక్రిస్తే, తను పట్టుబడితే. స్నేహపూర్వకంగా నిర్మలంగా నవ్వుతున్న లావణ్య ముఖం అతని కళ్ళ ముందు కదిలింది. తన గురించిన వాస్తవం బయటికి వచ్చినప్పుడు, ఈ విషయం అంతా నటన అని తెలిసినప్పుడు భయోత్పాతంతో సుందరమైన ఆ ముఖం వెర్రిగా తన వైపు ఎలా చూస్తోందో అతనికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఈ ఊహ ఇనుప పిడికిలిలాగా మారి చంద్రం గుండెల్ని బిగించినట్టయింది. మనల్ని నమ్మిన వాళ్ళని కంటే నమ్మిన వాళ్ళనే మోసం చేయడం ఎంతో సులభం. కానీ ఆ తర్వాత ఈ అంతరాత్మ అనే దాని శాపనార్థాలు సణుగులు భరించడం మాత్రం చాలా కష్టం, నరక యాతనగా ఉంటుంది. చంద్రానికి ఇంతవరకు తను పట్టుబడినా పర్వాలేదనే గుండె ధైర్యం, మొండితనం ఉండేది. ఇప్పుడు అలా కాదు. రోజా జీవితం ఒక దరికి చేరబోతున్న సమయంలో తనని గురించి ఇలాంటిదేదైనా బయటకు వస్తే దాని భవిష్యత్తు మళ్ళీ సమస్యలమయం అవుతుందేమోననేదే శంక పీడించసాగింది. అందుకే మొన్న పూనాలో కలవాలనుకున్నప్పుడు తనని గురించిన నిజం విజయ్తో చెప్పేయాలని నిశ్చయించుకున్నాడు. తన జీవితానికి రోజా భవిష్యత్తుకి ముడి పెట్టవద్దని ప్రాధేయపడదామనుకున్నాడు. అవసరమైతే వాళ్ళ కంటికి కూడా కనిపించనంత దూరంగా తను వెళ్ళిపోతానని వాగ్దానం ఇవ్వాలని కూడా అనుకున్నాడు.
కొంతమందిని చూడగానే కొన్ని విషయాలు అర్థమైపోతాయి. విజయ్ని చూడగానే ఎందుకో ఇతను అందరిలాంటి వాడు కాదు అనిపించింది. అతనిలో కనిపిస్తున్న సంస్కారం నిజమైన సంస్కారమేనని, అది నాగరికత పేరుతో వేసుకున్న అబద్ధపు మేలి ముసుగు కాదని అనిపించింది. ఏదైనా ఒక విషయం చెప్పగానే దాని పూర్వాపరాలు, లోతుపాతులు, మంచి చెడులు తరచి చూడగల మనిషి అని నమ్మకం ఏర్పడింది. కానీ దురదృష్టం, ఆ రోజు విజయ్ని పూనాలో కలవడానికి వీలు కాలేకపోయింది. విజయ్ కేవలం తనని కలవటం కోసమే పూనాలో దిగాడు. కానీ ఏం చేయడం, సరిగ్గా ఆ రోజే పూనా నుంచి పెట్టె ఒకటి తీసుకుని అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోమని ఆదేశం వచ్చింది. పని మీద వెంటనే హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిన అవసరం వచ్చినది. వెళ్తున్నాను, మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నందుకు మన్నించాలి. మీరు బొంబాయి నుంచి రాగానే తప్పక కలుస్తాను అన్న మాటలు గబగబా కాగితం మీద గీకి విజయ్కి పంపి తను బయలుదేరి వచ్చేశాడు. విజయ్కి ఆ చీటి అందేసరికి తను ఆ ఊరి పొలిమేరలు దాటిపోయి ఉంటాడు. తన కోసం ఎదురు చూస్తున్న విజయ్ ఆ చీటి చూడగానే ఏమనుకున్నాడో ఏమో. ఏం చేయడం, ఆ రోజు అవసరం అలాంటిది. చంద్రం కళ్ళ ముందు ఆ రోజు గంటకు 80 మైళ్ళ వేగంతో ట్రంక్ పెట్టె ఒకటి తీసుకుని తను హైదరాబాద్ కారులో వేగంగా వచ్చేస్తున్న దృశ్యం కదిలింది. ఆ పెట్టె నిండా నగలున్నాయి. అంతా మేలిమి బంగారం. పూనాకు దగ్గరగా ఉన్న ఒక ఊళ్ళో ఒక సేట్ ఇంట్లో పెళ్లి. సేట్ చాలా ధనవంతుడు. అందులో ఉన్నది ఒక్కగానొక్క కూతురు. వివాహానికి ఏర్పాట్లు చాలా ఆర్భాటంగానే జరిగాయి. పెళ్లి 4 రోజులుందనగా బంధువులంతా వచ్చారు. అందరితో ఇల్లు కిటకిటలాడిపోతోంది. సరిగ్గా పెళ్లి మర్నాడు రాత్రి అనగా ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వెండి, బంగారం, కరెన్సీ సర్వస్వం దోచుకోబడింది. ఇంటికి వచ్చిన బంధువులతో సహా అందరి నగలు నిలువు దోపిడీ ఇచ్చేసినట్టు మాయమైనాయి. తన గ్యాంగ్లో 2 మనుషులు ఆ ఇంట్లో అంత క్రితమే పనివాళ్లుగా చేరి ఉండడంతో తలపెట్టిన కార్యక్రమం ప్లాన్ ప్రకారం సులభంగా దిగ్విజయంగా ముగిసిపోయింది. దొంగిలించబడిన ఆ నగలన్నీ ఒక ట్రంక్ పెట్టెలో పెట్టి తనకు అందజేసి తక్షణం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయి వాటిని కరిగించి వేయాల్సిందిగా కోరుతూ ఆదేశమిచ్చారు. హైదరాబాద్ చేరుకున్న తను ఆ రాత్రి చార్మినార్ అవతల ఇరుకుగా ఉన్న ఒక సందులో ఒక పాత ఇంట్లో అర్ధరాత్రి వేళ తలుపులన్నీ మూసి బగబగలాడుతూ మండుతున్న కొలుముల దగ్గర కాపలాగా చిన్న స్టూల్ వేసుకుని కూర్చున్న దృశ్యం గుర్తుకొచ్చింది. అతని పక్కనే నేల మీద పరిచిన ఎర్రటి గుడ్డ మీద దగదగలాడుతున్న నగలు కుప్పలా పోసి ఉన్నాయి. చంద్రం ఒక్కొక్కటి తీసి అందిస్తుంటే కంసాలు పట్టకాలతో పట్టుకుని తీసుకుంటున్నారు. వాటిల్లో ఎన్నో రకాలు వడ్డాణాలు, అరవంకీలు, కాసుల పేర్లు, పొడుగాటి హారాలు, పొట్టిగా ఉన్న నెక్లెస్లు, చిన్నవి, పెద్దవి, వెడల్పువి, సన్నవి అన్నీ ఒక్కొక్కటి మిలమిల మెరుస్తూ వేడిలో క్రమంగా కరిగి తమ ఆకృతిని పోగొట్టుకుని ముద్దగా మారిపోతున్నాయి. రెప్ప వాల్చకుండా వాటివైపే చూస్తున్న చంద్రం మనసు నీళ్లు కారిపోసాగింది. ఆ కుటుంబం ఏమైందో, ఆ పెళ్లి జరిగిందో ఆగిపోయిందో, ఈ షాక్కి ఆ గృహ యజమాని ఎలా తట్టుకున్నాడో, ఒకవేళ తట్టుకుని బ్రతికినా ఆర్థికంగా మళ్ళీ అతను కోలుకోవడం అనేది ఒట్టిది. ఇంటికి వచ్చిన బంధువులు, నగలు కూడా పోవడం ఎంత భయంకరం. ఆ పెళ్లి ఆగిపోయి ఉండొచ్చు. ఆ అమ్మాయి ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. ఈ ఉసురు తనకి తగలదా? ఇది పాపం కాకుండా పోతుందా? బయట ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకి, మోసాలకి, ఈ వంచనలకి భేదం ఏమిటి? ఈ మాత్రానికి ఈ చీకటి బ్రతుకు కూడా ఎందుకు? చంద్రానికి తన ఒంటి మీద ఉన్న ఖరీదైన బట్టలు కంపరంగా అనిపించాయి. కొంతమంది అమాయకుల్ని నిలువు దోపిడీ చేసినట్టు కొల్లగొడితే కానీ దొరకని సుఖం ఒక సుఖమేనా? ఆ యజమాని తనే అయితే, ఆ పెళ్లి కూతురు రోజా అయితే. చంద్రం శరీరం జలధరించింది. చేతిలోని సిగరెట్ అయిపోవడంతో చంద్రం జేబులోంచి మరొకటి తీసుకుని వెలిగించుకున్నాడు. గుల్ మొహల్ చెట్టు నీడలో ఎడం చేత్తో సిగరెట్ కాలుస్తూ కుడి చేయి ప్యాంటు జేబులో పెట్టుకుని దీర్ఘమైన ఆలోచనలకి దిగజారిన అతను మళ్ళీ తలెత్తి ఒకసారి వేణుగోపాలరావు గారి ఇంటివైపు చూశాడు. మళ్ళీ ఈ వారం నాడు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉండవు. ఈ రోజు ఇలా ప్రశాంతంగా హాయిగా ఉన్న ఈ పరిసరాలు నిరాశ, నిస్పృహ రాజ్యం చేస్తాయి. ఈ రోజు గుండెల మీద చేయి వేసుకుని నిర్భీతిగా నిశ్చింతగా నిద్రపోతున్న ఈ వాడలో అందరి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయాందోళనలతో, పీడ కలలతో కలత నిద్రపోతూ ఉంటారు. చాలా రోజుల వరకు వాళ్ళకి మళ్ళీ కంటి నిండా నిద్ర పట్టదు. చంద్రం మనసులో మళ్ళీ అదే భావన కంపనంలా కదిలింది. ఇది వరకు జరిగినవన్నీ వేరు. వాళ్ళెవరూ తనకు తెలియదు. కానీ ఈ ఇంట్లో మనుష్యులు తనకు తెలుసు. లావణ్య ఎంత దగ్గరగా ప్రాణ స్నేహితురాలిలా పరిచయం పెరగకుండా ఉన్నా
బాగుండేది. తనకి అంత బాధ ఉండేది కాదు. తర్వాత రోజాకి ఈ ఇంటికి పరిచయం ఉన్న సంగతి తను మర్చిపోకూడదు. అతనికి ఆ క్షణంలో రోజా మీద అంతులేని కోపం వచ్చింది. దాని మొండి పట్టుదలే దాంది. చెప్తే విననే వినదు. ఏ విషయమైనా అంతే. రోజా గుర్తుకు రాగానే చంద్రం మనసులో మరో భావం తరంగంలా లేచింది. పోనీ విజయ్ బొంబాయి నుంచి తిరిగి రాగానే ఈ విషయం చెప్పేసి అతనికి ఆచూకీ ఇచ్చేస్తే, సరిగ్గా ఆ సమయంలో తన నిస్సహాయతను నటించి పట్టుబడిపోతే చంద్రం శరీరం జలధరించింది. అది నమ్మక ద్రోహం అవుతుంది. నమ్మక ద్రోహం తలపెట్టిన ఇద్దరు ముగ్గురు ఎలాంటి చిత్రహింసకి గురైంది తను స్వయంగా కళ్ళారా చూశాడు. తను తొందరపడి ప్రవర్తించకూడదు. విజయ్ని కలిసి తను ఇరుక్కుపోయిన ఊబి గురించి అంతా చెప్పేయాలి. ఇందులో నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడం ఎలాగో అతన్ని సలహా అడగాలి. అంతవరకు లావణ్యను అంటిపెట్టుకుని తిరుగుతూనే ఉండాలి. తను ఈ పనిలోనే ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా ప్రవర్తించాలి. అదొక్కటే మార్గం. సార్, వెనక నుంచి తగ్గు స్వరంలో మెల్లగా వినిపించింది. చంద్రం ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. సార్, మీరు ఇక్కడ నిలబడి చాలాసేపు అయింది, డ్రైవర్ హెచ్చరిస్తున్నట్టుగా గుర్తు చేశాడు. ఓ అవును, వస్తున్నా పద. చంద్రం కాలుస్తున్న సిగరెట్ క్రింద పడేసి బూటు కాలుతో నలిపి వచ్చి టాక్సీలో కూర్చున్నాడు. అతను పరిసరాలు విస్మరించి తనను తాను మర్చిపోయి ఆలోచనలో పడడం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.